నమస్కారం. మీ అందరికీ మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెడికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. దేశ సేవ చేయాలనుకునే వారికి కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం పొందేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. దీని గురించి మొత్తం పూర్తి వివరాలను తెలుసుకుందాం. రిక్రూట్మెంట్ ర్యాలీ వివరాలు. 10+2 అభ్యర్థుల కోసం మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్. డిప్లొమా లేదా బీఎస్సీ ఫార్మసీ అభ్యర్థుల కోసం మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్. వేదిక మహారాజా కాలేజ్ గ్రౌండ్, పిటి ఉషా రోడ్, షెనాయిస్, ఎర్నాకులం, కొచ్చి, కేరళ 6/8/2011. తేదీలు 2025 జనవరి 29 నుండి ఫిబ్రవరి 6 వరకు. విభాగాల వారీగా తేదీలు. 10+2 విద్యార్థులకు జనవరి 29 మరియు 30 తేదీలు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అభ్యర్థులకు మాత్రమే. 10+2 విద్యార్థులకు ఫిబ్రవరి 1 మరియు 2 తేదీలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాల అభ్యర్థులకు మాత్రమే. డిప్లొమా లేదా బీఎస్సీ ఫార్మసీ అభ్యర్థులకు ఫిబ్రవరి 4 మరియు 5 తేదీలు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. అర్హతలు. వయస్సు పరిమితులు. 10+2 విద్యార్థులు 2004 జూలై 3 నుండి 2008 జూలై 3 మధ్య జన్మించిన అవివాహితులు మాత్రమే. డిప్లొమా లేదా బీఎస్సీ ఫార్మసీ అభ్యర్థులు 2001 జూలై 3 నుండి 2006 జూలై 3 మధ్య జన్మించిన అవివాహితులు మాత్రమే. విద్యార్హతలు. 10+2 విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్లో కనీసం 50% మార్కులు ఉండాలి. డిప్లొమా లేదా బీఎస్సీ ఫార్మసీ. డిప్లొమా లేదా బీఎస్సీ ఫార్మసీ 50% మార్కులతో పూర్తయి ఉండాలి. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఫిజికల్ మరియు మెడికల్ ప్రమాణాలు. ఫిజికల్ స్టాండర్డ్స్. ఎత్తు కనీసం 152 సెంటీమీటర్లు. బరువు వయస్సుకు తగిన బరువు. ఛాతీ 77 సెంటీమీటర్లు కనీసం 5 సెంటీమీటర్లు విస్తరణతో. మెడికల్ పరీక్షలు. రక్త పరీక్షలు, హెమోగ్లోబిన్, షుగర్ లెవెల్స్, ఇతరాలు. మూత్ర పరీక్ష. ఛాతీ ఎక్స్రే, ఈసీజీ. ఇతర అవసరమైన పరీక్షలు. ఫిజికల్ మరియు మెడికల్ ప్రమాణాలు. శారీరక పరీక్ష. 21 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు అభ్యర్థులు 1.6 కిలోమీటరు 7 నిమిషాల్లో పరిగెత్తడం పూర్తి చేయాలి. 21 కంటే ఎక్కువ వయస్సు అభ్యర్థులు 1.6 కిలోమీటరు 7 నిమిషాలు 30 సెకన్లులో పరిగెత్తడం పూర్తి చేయాలి. పుషప్స్ 10. సిటప్స్ 10. స్క్వాట్స్ 20. సెలక్షన్ ప్రాసెస్. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, పీఎఫ్టీ. రాత పరీక్ష 45 నిమిషాల పరీక్ష. ఇంగ్లీష్ 20 ప్రశ్నలు. రీజనింగ్ మరియు జనరల్ అవేర్నెస్ 30 ప్రశ్నలు. అడాప్టబిలిటీ టెస్ట్. మిలిటరీ లైఫ్కు అనువుగా ఉండే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెడికల్ పరీక్ష ఫిబ్రవరి 2025లో కోయంబత్తూరులో నిర్వహించబడుతుంది. ఒకవేళ మీరు ఈ ఉద్యోగ అవకాశానికి సెలెక్ట్ అవ్వకపోతే బాధపడకండి. మీకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ అవకాశం ఉంది. అగ్నివీర్ కొరకు పూర్తి సమాచారం కావాలంటే పైనున్న ఐ బటన్ మీద క్లిక్ చేయండి. శిక్షణ, జీతం మరియు ఇతర ప్రయోజనాలు. శిక్షణ కాలం. ప్రాథమిక శిక్షణ తర్వాత ప్రత్యేకమైన ట్రేడ్ శిక్షణ. జీతం. శిక్షణ సమయంలో 14,600 స్టైపెండ్ ఇస్తారు. శిక్షణ తర్వాత ప్రారంభ వేతనం 26,900 మిలిటరీ సర్వీస్ పేతో ఇస్తారు. అవకాశాలు. ఉచిత రేషన్, వైద్య సౌకర్యాలు, 60 రోజుల వార్షిక సెలవులు, 30 రోజుల క్యాజువల్ సెలవులు. పిల్లల విద్యా భత్యం, ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు. అవసరమైన ధృవపత్రాలు. అసలైన పత్రాలు మరియు ఫోటోకాపీలు 4 సెల్ఫ్ అటెస్ట్ కాపీలు. అకాడమిక్ ధృవపత్రాలు 10వ తరగతి పాసింగ్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ నిర్ధారణ కోసం.
10+2 లేదా తత్సమాన పరీక్ష మార్కు షీట్లు మరియు పాసింగ్ సర్టిఫికేట్స్. డిప్లొమా లేదా బీఎస్సీ ఫార్మసీ అభ్యర్థులు పాసింగ్ సర్టిఫికేట్ మరియు మార్కు షీట్లు. నివాస ధృవీకరణ డొమిసైల్ సర్టిఫికేట్ సంబంధిత రాష్ట్రం లేదా యూటీకి చెందిన గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రం. సన్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ సర్టిఫికేట్ తల్లిదండ్రులు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తే సర్వీస్ బుక్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ లేదా ఇతర అధికార ధృవపత్రాలు. ఫోటోలు 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తేలికపాటి బ్యాక్గ్రౌండ్లో. అభ్యర్థి పేరు, ఫోటో తీయబడిన తేదీ బ్లాక్ స్లేట్పై తెలుపు చాక్తో రాసి ఫోటో తీయాలి. ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఏదైనా అర్హత కలిగిన ఎన్సీసీ ఏ, బి, సి సర్టిఫికేట్లు ఉంటే. ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ లేదా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడినది. డిప్లొమా లేదా బీఎస్సీ ఫార్మసీ అభ్యర్థులకు మాత్రమే. అడ్మిన్ ధృవపత్రాలు ఎవరైనా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. టాటూ వివరాలు శరీరంపై స్థిర టాటూలు ఉంటే 2 పోస్ట్ కార్డ్ సైజు ఫోటోలు, క్లోజప్ మరియు డిస్టెంట్ వ్యూ అందజేయాలి. కాన్సెంట్ ఫారం ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ కోసం సంతకం చేయబడిన అనుమతి పత్రం తీసుకురావాలి. ముఖ్యమైన సూచనలు: అసలు పత్రాలు లేకుండా అనుమతించబడరు. అసలు సర్టిఫికేట్లు లేకపోతే అభ్యర్థులు కాలేజ్ ప్రిన్సిపల్ ద్వారా జారీ చేయబడిన ధృవీకరణ పత్రం అందించాలి. అభ్యర్థులు ఆధార్ కార్డ్ లేదా ఫోటో ఐడి తప్పనిసరిగా తీసుకురావాలి. మోసపూరిత వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎలక్ట్రానిక్ డివైజెస్ లేదా స్మార్ట్ఫోన్లు పరీక్షా కేంద్రంలో అనుమతించబడవు. అభ్యర్థులు జనవరి 29, 2025 మరియు ఫిబ్రవరి 1, 2025 లేదా ఫిబ్రవరి 4, 2025 తేదీల్లో ఉదయం 10:00 గంటలలోపు ర్యాలీ ప్రాంగణానికి చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చే అభ్యర్థులు అనుమతించబడరు. అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్టీ), రాత పరీక్ష మరియు మెడికల్ పరీక్ష నిర్వహణకు సిద్ధంగా ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కోసం తగిన షూ మరియు స్పోర్ట్స్ డ్రెస్ తీసుకురావడం తప్పనిసరి. పరీక్షా కాలంలో తమ ఖర్చుతో వసతి మరియు ఆహారం ఏర్పాటు చేసుకోవాలి. అన్ని సమాచారాలు చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ ద్వారా పంపబడతాయి. మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింకు నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదవగలరు. సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాలు మరియు అప్డేట్స్ కొరకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింకును సందర్శించండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఉద్యోగ సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీకు ఈ అవకాశాలు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ జై హింద్.